హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్జీ రివ్యూస్. సో గైస్, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి న్యూ మూవీ ఓజీ. ఈ సినిమా గురించి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇది ఎలా ఉంది అంటే మొత్తం క్లీన్గా కట్టుగా మనం అయితే మాట్లాడుదాం. అండ్ స్టార్టింగ్లో చెప్తున్నానండి, నేనైతే ఎవరి హీరో ఫ్యాన్స్ అయితే కాదండి. సో న్యూట్రల్గా ఒక ఆడియన్గా నేనైతే సినిమా మూవీ లెవెల్గా చెప్తున్నాను. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మన ఛానల్ ఎంటర్ చేసుకొని రివ్యూలోకి చెప్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, కొంచెం తిట్టుకోవద్దండి, ఎందుకంటే ఇప్పుడే మూవీకి వెళ్ళేసి వచ్చి నేనైతే డైరెక్ట్ రివ్యూ చేస్తున్నా. సో ఇంకా నిద్రపోవాలి అనేది ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి సినిమా చూసేసి ఇప్పుడు వచ్చాను. సో ఫేస్ కొంచెం డల్గా ఉంది, ఏమనుకోద్దు, తిట్టుకోదండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసేంత టైం లేదు నాకు. అంటే ఈ రివ్యూ మీకు చెప్పేసి వెళ్ళి కొంచెం తినేసి పడుకుంటాను. ఓకే, ఇవంతా స్టోరీ పక్కన పెడదాం. సో సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఈ సినిమా స్టోరీలో ఏం చెప్పాలంటే సింపుల్గా ఎలా ఉంటుందంటే, మనకు పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందండి. సో పుష్ప 2 మూవీ ఎలా ఉంటుందంటే, సో మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్లో పుష్ప మూవీలో మనం చూసుకుంటే ఒక కంటైనర్ గురించి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సో సేమ్ ఈ మూవీలో కూడా ఒక కంటైనర్ గురించే సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అందులో వచ్చేసి ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ ఉంటుంది, ఇందులో వేరే స్మగ్లింగ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ అంటే మనకు ఇంటర్వెల్ తర్వాత నుంచి వచ్చేసి పుష్ప 2లో వచ్చేసి లాస్ట్ ఎండింగ్ సీన్ దగ్గర వాళ్ళ కూతురు గురించి జరుగుతుంది. అంటే వాళ్ళ అన్నయ్య కూతురు గురించి సినిమా స్టోరీ నడుస్తుంది. సో సెకండ్ హాఫ్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఒక కూతురు ఉంటుంది. సో తన కోసం ఈ స్టోరీ నడుస్తుంది అనమాట. సో ఇది స్టోరీ లైన్. ఎంతకంటే పెద్ద స్టోరీ లైన్ అయితే కాదు, ఓన్లీ ఒక కంటైనర్ కోసం సినిమా స్టోరీ లైన్ అనమాట. అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ సినిమాలో మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్లు మాట్లాడుకుందాం. సో ప్లస్ పాయింట్లో ఏంటంటే, ఈ సినిమాలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి లుక్ బాగుంది. అంటే వింటేజ్ లుక్, గడ్డంతో స్వాడ్ కత్తి పట్టుకొని ఉంటుంది కటానా, దాంతో లుక్ చాలా బాగుంది. అండ్ తమన్ మాత్రం బీజం మాత్రం సావా కొట్టేసాడు. నాకైతే తమన్ బీజం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆ బీజం అనేది చాలా బాగా హైప్ ఇచ్చింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ కెమెరా టేకింగ్ అండ్ విజువల్ చూడడానికి చాలా బాగా నచ్చింది. అండ్ వింటేజ్ కార్ అయితే ఉంటుంది ఒకటి బ్లాక్ది, అది మాత్రం చాలా బాగుంది. అండ్ మన సుజిత్ గారు వచ్చేసి, డైరెక్టర్ గారు వచ్చేసి సాహోని పక్కన పెట్టేసి ఈ స్టోరీ లైన్ని ఇంకో విధంగా తీసుకెళ్ళాడు అనమాట. అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్ని, అంటే ఫ్యాన్స్ వచ్చేసి కటానా, ఆ నాంచాకు, మనకి ఆల్రెడీ చాలామంది తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మార్షల్ ఆర్ట్ స్టూడెంట్ అని, ఆయనకు కటానా, ఈ గన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ కానీ ఎలా చూడాలనుకుంటారో ఫ్యాన్స్కి అలా చూపించారు. ఇంకా ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వచ్చేసి, ఇంకొక ప్లస్ పాయింట్ గురించి చెప్పుకుంటే కెమెరా టేకింగ్ అండి. విజువల్ లుక్ చాలా బాగుంది, కెమెరా టేకింగ్ చాలా బాగుంది. ఎక్కడ కూడా సీజీ కానీ గ్రాఫిక్స్ కానీ వాడినట్టు ఎక్కడ చూపించకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా తీసుకెళ్ళాడు. సో ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లుని గురించి మనం పక్కన పెట్టుకుంటే విఎఫ్ఎక్స్ గురించి ఈ సినిమాలో మాత్రం అలాంటిది ఏం మిస్టేక్ లేకుండా చాలా న్యాచురల్గా నీట్గా వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఈ సినిమాలో వచ్చేసి మనము చూసుకోవాల్సింది ఏంటంటే, 4 చోట్ల మాత్రం సినిమా హైప్ అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ సీనప్పుడు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అక్కడ హైప్ బాగుంది, అక్కడ బాగా నచ్చుతుంది. సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ లుక్లోకి మారుతారు. సో అది బాగుంది. అండ్ ఎండింగ్లో వచ్చేసి సమురాయ్ ఉంటారు కదా, సమురాయ్ వాళ్ళు, సో వీళ్ళతో ఒక ఫైట్ సీన్ ఉంటుందన్నమాట. సో ఆ ఫైట్ సీన్ మాత్రం ఎండింగ్లో మాత్రం ఇది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో వచ్చేసి మైనస్ పాయింట్ చెప్పుకోవాలంటే మెయిన్ ఏంటంటే స్టోరీ అండి. సో ఇది స్టోరీ గురించి మీరు మర్చిపోండి, ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ గురించి థింక్ చేస్తే మీకు అయితే దొరకదు చాలా వరకు. ఎందుకంటే కంటైనర్ గురించి స్టార్ట్ చేసిన స్టోరీని లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికల్లా అసలు దాని గురించే పట్టించుకోరు, టోటల్ వదిలేశారు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే, ఈ సినిమాలో వచ్చేసి సాంగ్స్ అండి. అంటే మనము ఏవైతే సాంగ్స్ విన్నామో ఆ సాంగ్స్ ఫుల్ ప్లెజ్డ్గా మొత్తం అయితే ఉండదు. సో అక్కడక్కడ జస్ట్ కట్ చేసి వదిలేశారనమాట. ఇంకా సెకండ్ ఏంటంటే, ఇంకొక మైనస్ పాయింట్ చెప్పుకోవాలంటే మనకు వచ్చేసి ఫ్లాష్ బ్యాక్లు అండి. అంటే సారీ మాట తర్వాత ఏమనుకోదండి, ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి చాలా టూ మచ్ పెట్టారండి. చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ఒక ఫ్లాష్ బ్యాక్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్, ఒక కళలో ఇంకో కళ, ఇంకో కళలో ఇంకో కళ, ఇలా ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇదే సేమ్ కూడా మనకి ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ నడుస్తుంది అనమాట. సో సినిమా మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్లోనే తీసుకెళ్ళిపోయారు. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ నుంచి రూమర్ క్రియేట్ చేశారు. సో ప్రభాస్ గారు అయితే లేదండి మూవీలో. సో ప్రభాస్ గారు ఎటువంటి క్యామియో కూడా లేదు సినిమాలో. సో ప్రభాస్ ఫ్యాన్స్కి వచ్చేసి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ సినిమాకి వచ్చేసి పార్ట్ 2 ఉందండి. సో ఓజీ 2 వచ్చేసి మూవీ మీకు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తారనమాట, ఓజీ 2 అని చెప్పేసి. సో ఇంకా స్టోరీ ఎందుకు ఉంది ఏంటి అనేది మీకు ఏది తెలియాలంటే సినిమా చూడాలి. సో ఇంకా ఓవరాల్గా ఇది అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందులో హీరోయిన్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదండి. సో జస్ట్ హీరోయిన్ ఉంటుందంతే,
దాని వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు, జస్ట్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది, బట్ తను చనిపోతుంది. ఇంకా హీరో అంటే పెద్ద అయితే యూజ్ లేదు, అండ్ తన యాక్టింగ్ కూడా అంతగా పెద్ద స్కోప్ అయితే కనిపించలేదు నాకైతే సినిమాలో. జస్ట్ పవన్ కళ్యాణ్ గారి హైప్, ఆ కత్తి, స్వాడు, గన్స్, మాఫియా ఫైట్స్ ఇదే విధంగా వెళ్ళిపోయింది సినిమా మొత్తం. సో ఓవరాల్గా సినిమా అయితే ఫ్యాన్స్కి అంటే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్లో ఎలా చూడాలనుకుంటున్నారో, ఏ విధంగా వాళ్ళు కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఒక 4 సీన్స్ అనమాట. స్టార్టింగ్, ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత, ఎండింగ్లో ఈ 4 సీన్స్లో మాత్రం చూపించారు. ఇంకా రిమైనింగ్ అంతా ఫ్లాష్ బ్యాక్, సినిమా స్టోరీ అని చెప్పేసి చూపించుకెళ్తారు. ఈ విధంగా నడుస్తుంది సినిమా. సో ఇది అండి ఇంకా OG2 గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం, అండ్ బై.